ఎస్. రైట్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సో ఎలా ఉన్నారు అందరూ? సో అంతా బాగా జరుగుతుందా? ఓకే. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సెషన్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సెషన్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కనెక్టివిటీ అనేది బిల్డ్ చేయడం కోసం మీతో, అండ్ దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ అనేవి ఉంటే వాటిని సాల్వ్ చేయడం కోసం ఏంటంటే ఈ సెషన్ అనేది మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గనక చూస్తే, సో ఇక్కడ చూడండి, కొన్ని పాయింట్స్ అనేవి నేను రాస్తూ ఉంటాను. మీకు ఏదైనా అందులో డౌట్స్ కనుక వస్తే మీరు మీ చాట్ బాక్స్లో అయినా చెప్పొచ్చు, లేదా మైక్ అనేది ఆన్ చేసి అదైనా చెప్పచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐసెట్ 2025 ఏంటంటే మనం ఏంటంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అవునా. సో ఇందులో ఇప్పుడు ఐసెట్ కి ప్రిపరేషన్ అనేది అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకు? మేబీ ఏంటంటే చాలా మందికి వాళ్ళ యొక్క అకాడమిక్స్ ఏవైతే ఉంటాయో అంటే సెమ్ 5 కానివ్వండి, లేదా సెమ్ 6 అనేది మాక్సిమం అందరికీ నాకు తెలిసి ఫిఫ్త్ సెమ్ అనేది ఎండింగ్ స్టేజ్ లో అనేది ఉంటుంది అనుకుంటున్నాను. ఓకేనా. సో కొంతమందికి ఏంటంటే సెమ్ 6 లాస్ట్ సెమ్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది. సో మాక్సిమం స్టూడెంట్స్ అంటే ఎవరైతే మన ఐసెట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారో స్టూడెంట్స్, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఏదైతే సెమిస్టర్ 6 అనేది ఉందో ఆ సెమిస్టర్ 6 అనేది కొంచెం అయిపోయిన తర్వాత, లేదా సెమిస్టర్ 6 యొక్క మిడ్ లో, లేదా ఇంకా మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అంటే 50% అంటే ఐసెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళంతా 50% అంటే 1,00,000 మంది ఐసెట్ ఎగ్జామ్ రాస్తారు అనుకోండి. అందులో 50,000 మంది ఏంటంటే వాళ్ళ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్, ఓకేనా, ఒక 1 వీక్ మాత్రమే ఐసెట్కి ఏంటంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు, 1 వీక్ ముందే. కానీ కానీ మీరు ఇక్కడ ఈ సెషన్లో, ఓకేనా, ఈ క్లాస్ అనేది వింటున్నారంటే ఆల్రెడీ మీరేంటంటే అప్రాక్సిమేట్లీ ఒక 90% ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే 90% ఆఫ్ ద ఐసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకంటే ముందు మీరున్నారు. అంటే మీరు టాప్ 10%లో ఉన్నారు. ఎందుకు? ఒక మంచి డెసిషన్ అనేది తీసుకున్నారు మీరు. ఎందుకు? నేనేంటంటే ఐసెట్ ఎగ్జామ్కి ఒక 6 మంత్స్ ముందే నా యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. అదొక మంచి డెసిషన్. అండ్ మన ఆపరేషన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అంటే మన యొక్క కోర్స్ అనేది ఏ విధంగా నడుస్తుంది, ఓకేనా, క్లాసెస్ అనేవి ఏ విధంగా నడుస్తాయి, మీకు ఏ విధంగా డౌట్స్ అనేవి ఒకవేళ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేస్తాం, అవంతా మనం ఏంటంటే డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసే ఉంటుంది, ఏదైతే మన ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఉందో అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అవునా. ఏంటి? మన ఐసెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ఇక్కడ మన ఎగ్జామినేషన్ అనేది ఏదైతే మనం అకాడమిక్స్ ఎగ్జామ్ రాస్తామో అంటే పెన్ పేపర్ మోడ్ ఉంటుంది కదా, అలా ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ అనేది ఉండదు. అవునా. మన ఎగ్జామినేషన్ అనేది బేసికలీ ప్యూర్గా ఏంటంటే కంప్యూటర్ బేస్డ్, అంటే మొత్తం మనం ఏంటంటే సిస్టమ్ పైన ఎగ్జామినేషన్ అనేది రాయాలి. సో సిస్టమ్ పైన అంటే పెన్ తీసుకొని సిస్టమ్ పైన గీకడం కాదు. అవునా. అందరికీ తెలిసిందే. మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ అనేది సిస్టంలో రన్ అవుతూ ఉంటుంది. మనం ఏంటంటే ఆప్షన్స్ అనేవి సిస్టంలో సిస్టంలో ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో వాటిని క్లిక్ చేసి మనం చేయాలి. అవునా. దాంతోపాటు మనకేంటంటే రఫ్ షీట్స్ అనేవి ఇస్తారా అంటే ఎగ్జామినేషన్లో అవును ఇస్తారు. ఇప్పుడు నేను ఎందుకు ఇది చెప్తున్నాను, స్పెసిఫికలీ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఎవరి దగ్గరైనా, ఓకేనా, ఎవరి దగ్గరైనా మాక్సిమం 99.99% అందరి దగ్గర మొబైల్స్ అనేవి ఉంటాయి. బట్ నా సజెషన్ అనేది ఏంటంటే ఒకవేళ ఎవరి దగ్గరైనా ల్యాప్టాప్స్ గనక లేకపోతే, ఓకేనా, ఎవరి దగ్గరైనా ల్యాప్టాప్స్ గనక లేకపోతే మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ దగ్గర లేదా మీ ఫ్యామిలీ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఎగ్జామినేషన్కి 1 మంత్ ముందు, ఓకేనా, ఒకవేళ ఉంటే వెల్ అండ్ గుడ్, మంచిది. లేదంటే ఒకవేళ 1 మంత్ ముందు, ఎగ్జామినేషన్కి 1 మంత్ ముందు కొంచెం ఏంటంటే తీసుకోండి. ఎందుకు? మనం ఎగ్జామినేషన్ అనేది మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఎలా కండక్ట్ అవుతుందో అదే విధంగా మనం మార్క్స్ కూడా రాస్తే అది మంచిది. సో ఇది ఫస్ట్ పాయింట్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఎప్పుడైతే అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఓకేనా, ఏదైతే మన అప్లికేషన్ అనేది ఉందో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మనం పర్టికులర్గా ఏది ఎగ్జాక్ట్గా చెప్పలేం.
బట్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అవుతుందో నేను ఏంటంటే ఇన్ఫార్మ్ అనేది చేసేస్తాను. నేను యూట్యూబ్లో వీడియో అనేది చేస్తాను, and దాంతోపాటు యాప్లో నోటీస్ కూడా మీకు ఏంటంటే రావడం జరుగుతుంది. సో అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీరు చేయొచ్చు. నెక్స్ట్, దీని తర్వాత దీని యొక్క ఫీజ్, అప్లికేషన్ ఫీజ్ అనేది ఎంత ఉంటుంది? ఓకేనా. అప్లికేషన్ ఫీజ్ కనుక చూస్తే ఐసెట్ ఎగ్జామినేషన్ అది ఏపీ కానివ్వండి, టీఎస్ కానివ్వండి, రెండు ఎగ్జామ్స్కి చెప్తున్నాను నేను. అది వచ్చేసరికి మనకు 750 రూపీస్ అనేది ఉంటుంది. సో కేటగిరీ కనుక ఉంటే మీకు, అంటే రిజర్వేషన్ కనుక ఉంటే కొంచెం 515 500 అవుతుంది. సో 750 అనేది మనకు ఎగ్జామినేషన్ ఫీజ్. ఓకేనా, అర్థమైందా? సో ఇంకా ఒక 1 మినిట్ టైం ఇవ్వండి నాకు. ఓకే, నేను ఎప్పుడు వస్తాను. రైట్, ఓకే. సో టోటల్ ఎంతమంది జాయిన్ అయ్యారు ఒక్కసారి నేను చూస్తాను. ఎస్, 21 22 ఉన్నారు. ఓకే, రైట్. అప్లికేషన్ ఫీజు కనుక వస్తే రూపీస్ 750 అనేది మన అప్లికేషన్ ఫీజ్. నెక్స్ట్, ఐసెట్ ఎగ్జామినేషన్ ఎవరు రాస్తారు, దేనికోసం రాస్తారంటే ఒకవేళ మీరు ఎంబీఏ కానివ్వండి లేదా ఎంసీఏ కానివ్వండి, ఇది అప్లై చేయాలి లేదా ఈ కోర్సెస్ అనేవి చేయాలి అనుకున్న వాళ్ళు ఏపీ తెలంగాణలో ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది రాస్తారు. స్పెసిఫికల్ ఇక్కడ కనుక చూస్తే ఎంసీఏ ఎగ్జామినేషన్ కనుక మీరు రాయాలి అనుకుంటే, ఓకేనా, మీరు 10+2లో అంటే మీ యొక్క ఇంటర్మీడియట్లో మీకు ఏముండాలి, మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. ఓకేనా, ఇలా ఉంటేనే, ఇది ఉంటేనే మీరు ఏం చేయొచ్చు, మీరేంటంటే ఎంసీఏ కోర్స్కి ఎలిజిబుల్, అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా, దాంతోపాటు పర్సంటేజెస్ కూడా ఒక్కడ ఉంటాయి. సో మాక్సిమం అందరు కూడా ఆ పర్సంటేజెస్ అనేవి అచీవ్ చేసేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. నెక్స్ట్, ఎగ్జామినేషన్ కనుక చూస్తే మనకి ఏంటంటే 3 సెక్షన్స్. మన ఎగ్జామినేషన్ అనేది 3 సెక్షన్స్లో డివైడ్ అయి ఉంటుంది. అవేంటవి? ఒకటి అనలిటికల్ ఎబిలిటీ, ఇంకోటి వచ్చేసరికి మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇంకోటి వచ్చేసరికి కమ్యూనికేషన్ ఎబిలిటీ. ఓకేనా, మన కోర్స్లో, ఓకేనా, మన ఏదైతే ఐసెట్ 2025 బ్యాచ్ అనేది ఉందో ఇందులో పూర్తిగా అనలిటికల్ ఎబిలిటీ కానివ్వండి, మ్యాథమెటికల్ ఎబిలిటీ కానివ్వండి, కమ్యూనికేషన్ ఎబిలిటీ కానివ్వండి, మొత్తం ఏంటంటే కవర్ అనేది చేయబోతున్నాం. వేరే ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, వేరే కోచింగ్ సెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మాక్సిమం 1 or 2 సెక్షన్స్ అంటే అరిథమెటికల్ అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఒకటే చెప్తారు. ఓకేనా, కమ్యూనికేషన్ ఎబిలిటీ ఏంటంటే మీరే నేర్చుకోండి అని చెప్పేసి వదిలేస్తారు. కానీ మనం అలా కాదు, పూర్తిగా ఏంటంటే మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, దీని తర్వాత చాలా మంది స్టూడెంట్స్కి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఏంటది? సార్, ఎగ్జామ్ డేట్ అనేది ఎప్పుడు? ఓకేనా, ఎగ్జామ్ జరిగే ఏ మంత్స్లో జరిగే అవకాశం ఉంది? సో ఇక్కడ చూడండి, ఎగ్జామ్ అనేది మనకు మే లేదా జూన్, ఈ 2 మంత్స్ మధ్యలో, అంటే మే జూన్లో అయిపోతుంది. అవునా, మన ఎగ్జామ్ వచ్చేసరికి మే లేదా జూన్లో ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది అయిపోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ కనుక చూస్తే మనం, అంటే 2024 ఎగ్జామినేషన్, అంటే ఈ ఇయర్, లాస్ట్ ఇయర్ అంటే మనం ఇంకా క్రాస్ కాలేదు. ఓకే, సో ఇక్కడ ఈ ఇయర్ కనుక చూస్తే మన ఎగ్జామ్ వచ్చేసరికి మేలో జరిగింది. అది కూడా 5th మే 6th మేలో మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది జరిగింది. సో మన టార్గెట్ కూడా ఏంటంటే మే ఫస్ట్ వీకే అనుకుందాం. ఓకేనా, మన టార్గెట్, మన ప్రిపరేషన్ కూడా ఏంటంటే మే ఫస్ట్ వీక్లోనే మన ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మనం ఆ విధంగా ఏంటంటే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది మనం ఉంచడం అనేది జరుగుతుంది. క్లియరా? ఓకేనా. సో ఇది కొంచెం బ్రీఫ్గా డీటెయిల్స్. నెక్స్ట్, దీని తర్వాత దీని తర్వాత ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ డౌట్ వచ్చేసరికి ఎలా స్టార్ట్ చేయాలి, హౌ టు స్టార్ట్, మన ప్రిపరేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఇది చాలా డౌట్ అనేది ఉంటుంది. ఓకేనా, సో నేను ఏ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేయాలి, ఏంటి, ఎలాగా అనేది. సో ఇక్కడ నేను మీకు ఏం చేస్తున్నాను, ఏదైతే ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి ఆ డౌట్స్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి నేను మీకేంటంటే, సో ఈ ఇయర్ నుంచే, స్పెసిఫికలీ ఈ ఇయర్ నుంచే నేను ఏంటంటే పర్టికులర్గా వర్కౌట్ అనేది చేసి డే వైజ్ షెడ్యూల్ అనేది ఇస్తున్నాను. డే వైజ్ షెడ్యూల్. ఒక డే వైజ్ షెడ్యూల్ అనేది ఇస్తున్నాను. క్లియర్. సో ఈ డే వైజ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇందులో మీకేంటంటే డే 1 నుంచి మీరు ఏం చేయాలి, ఏ సబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అవ్వాలి అనేది నేను మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఇక్కడ హౌ టు స్టార్ట్ యొక్క క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటే రిజాల్వ్ అనేది చేసేసాం. ఓకేనా, క్లియర్. అండ్ దాంతోపాటు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ స్టూడెంట్స్కి ఏమొస్తుంది,
సార్ బుక్స్ అనేవి ఏమేమి తీసుకోవాలి, ఏ బుక్స్ అనేవి మనం పర్చేస్ చేయాలి, అసలు బుక్స్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉందా లేదా? అంటే నా సజెషన్ ఏంటంటే 50-50 ఇందులో. నా ఒపీనియన్ వచ్చేసరికి 50-50. ఏంటి సార్ 50-50? ఇక్కడ 50-50 అంటే ఏంటి అంటే, ఇక్కడ మీరు కావాలంటే బుక్ అనేది పర్చేస్ చేయొచ్చు. లేదు సార్, నేను ఏదైతే పీడిఎఫ్స్ అనేవి ఉంటాయో, ఓకేనా, ఆ పీడిఎఫ్స్ ద్వారానే నేను ఏంటంటే చదువుకుంటాను అంటే నో ప్రాబ్లం, అది కూడా బెస్టే. ఓకేనా. సో ఒకవేళ మీరు బుక్ తీసుకోవాలన్నా కూడా మీరు ఏం చేస్తారంటే, నాకు ఒకసారి ఆ బుక్ యొక్క ఫోటో కానివ్వండి, లేదా నన్ను అడగండి, నేనేంటంటే ఒక బుక్ అనేది చెప్తాను, ఆ బుక్ అనేది పర్చేస్ చేస్తే సరిపోతుంది. సో మాక్సిమం మనం ఏంటంటే థియరీ బుక్స్ ఏది కూడా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం థియరీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. మనం తీసుకోవాల్సిందల్లా ఏంటి, ప్రాక్టీస్ కోసం. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఏదైనా బుక్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, దీని తర్వాత వచ్చేసరికి డౌట్. సార్, నేను ఎంత ర్యాంక్ తెచ్చుకుంటే నాకు సీట్ అనేది వస్తుంది? హౌ మచ్ ర్యాంక్? సో ర్యాంక్ అనేది ఎంత ఉండాలి, ర్యాంక్ అనేది ఎంత ఉండాలి, ఏ ర్యాంక్కి ఏ ఇన్స్టిట్యూషన్ అనేది వస్తుంది? అవునా. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే, మీరేం చేస్తారంటే, ఓకేనా, ఏవైతే ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయో, ఓకేనా, అది గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, వాటి యొక్క లిస్ట్ అనేది తీయండి. ఓకేనా, వాటి యొక్క లిస్ట్ అనేది తీయండి. అండ్ ఆ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ యొక్క లాస్ట్ ర్యాంక్స్ అనేవి చెక్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం తెలంగాణ గనక తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. సో ఉస్మానియా యూనివర్సిటీకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు. సో ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క లాస్ట్ ర్యాంక్ అనేది ఏంటి అనేది చెక్ చేయండి. మీరు ఒకవేళ మీ కేటగిరీ అనుకుంటే ఆ కేటగిరీ యొక్క లాస్ట్ ర్యాంక్ అనేది తీసుకోండి. అండ్ మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూట్ ప్రకారంగా మీరు ఏం చేస్తారంటే, ఆ లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో, ఓకేనా, ఆ లాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో దానికంటే ఒక 20 or 30 ర్యాంక్స్ అంటే కొంచెం హై, అంటే ఓయూ కనుక తీసుకుంటే అక్కడ మనకు 100 లాస్ట్ ర్యాంక్ అనేది వెళ్తుంది. ఓకేనా, 100 లేదా 215 315 కూడా వెళ్ళొచ్చు ర్యాంక్. సో దానికంటే ఒక 50 ర్యాంక్స్ ఎక్కువ మనం ఏంటంటే మన టార్గెట్ అనేది పెట్టుకోవాలి. సో మీకు కావాల్సిన ఇన్స్టిట్యూట్, మీరు ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూట్ ప్రకారంగా మీ ర్యాంక్ అనేది టార్గెట్గా సెట్ చేసుకోండి. సో మనం టార్గెట్ కూడా ఇప్పుడు సెట్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్, దీని తర్వాత సార్ డైలీ ఎన్ని అవర్స్, హౌ మెనీ అవర్స్, డైలీ ఎన్ని గంటలు చదవాలి? ఇదేంటంటే నేను మీ పైనే వదిలేస్తున్నాను. ఓకేనా, ఇది నేను ఏంటంటే మీ పైనే వదిలేస్తున్నాను. బట్ ఒకవేళ మీరు ఇప్పటి నుంచి గనక, లేదా మీరు జనవరి 1 నుంచి గనక కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే, ఓకేనా, ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీరు డైలీ గనక డైలీ గనక 1 అవర్ లేదా 2 అవర్స్, ఓకేనా, 1 గంట లేదా 2 గంటలు టైం ఇచ్చినా కూడా సరిపోతుంది. ఇక్కడ కొంతమంది చెప్పొచ్చు, సార్ మాకేంటంటే అకాడమిక్స్ అనేవి జరుగుతున్నాయి, అందులో మాకేంటంటే లాస్ట్ సెమ్ కాబట్టి ప్రాజెక్ట్స్ వర్క్స్ అని, అదే విధంగా మనకేంటంటే ఏం చెప్తారు, ప్రాజెక్ట్ వర్క్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్, దాంతోపాటు రికార్డ్స్, అవన్నీ ఉంటాయి సార్, అందులో మేము ఏంటంటే టైం అనేది ఇవ్వలేకపోతాం. సో అందుకు ఏం చేస్తారు మీరు, అలా ఉన్నప్పుడు డైలీ 1 అవర్, 1 గంట మాత్రమే చదవండి. బట్ కన్సిస్టెంట్గా ఉండండి. కన్సిస్టెంట్గా ఉండండి, ఎందుకంటే కన్సిస్టెన్సీ ద్వారానే మనం ఏంటంటే ఒక డిసిప్లిన్ని బిల్డ్ అనేది చేయవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, సో డైలీ ఎన్ని గంటలు చదవాలి అది కూడా మనం చెప్పేసాం. సో ఇక్కడతో కొంచెం నేను ఏంటంటే బ్రేక్ అనేది ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే మీరు చాట్ బాక్స్లో అడగవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను కొంచెం ఒక 1 or 2 minutes బ్రేక్ అనేది ఇస్తాను. సో మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే అడగచ్చు. ఓకేనా, సో అంత లోపల ఒక్క సెకండ్, మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే చాట్ బాక్స్లో అడగండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లేదా మైక్ అనేది ఆన్ చేసి కూడా చెప్పొచ్చు. ఒక్క నిమిషం. రైట్, కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి.
ప్లీజ్ రెఫర్ బెస్ట్ ప్రాక్టీస్ బుక్. ఎస్, చెప్తానండి. ఓకేనా. ఓబుల్ రెడ్డి గారు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. నేను ఫస్ట్ ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి నేను మీకు చెప్పాను కదా. డే 1 షెడ్యూల్ చూడండి. మీకేంటంటే షెడ్యూల్ అనేది ఇచ్చాను. ఆ షెడ్యూల్ ప్రకారంగా మీరు ఏంటంటే ఆ టాపిక్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా. సో సో ఒక క్వశ్చన్ అండి, ఒక క్వశ్చన్. సో నేను మీకేంటంటే ఒక షెడ్యూల్ అనేది ఇచ్చాను కదా. ఆ షెడ్యూల్ అనేది ఎంతమంది ఓపెన్ చేసి చూశారు, ఎంతమంది ఓపెన్ చేసి చూశారు, లేదా అందులో డే 1 అనేది ఫాలో అయ్యారు, అది చెప్పండి నాకు. ఎంతమంది చూశారు, ఎంతమంది ఫాలో అయ్యారు. చూసారా? ఎస్, చూసారు. ఫాలో అయ్యారా? డే 1 డే 2 ఏదైనా ఫాలో అయ్యారా? ఒకవేళ ఫాలో అయితే ఏ డేలో ఉన్నారు మీరు? డే 1 డే 2 డే 4 డే 5? ఓపెన్ చేశా కానీ ఫాలో అవ్వలేదు సార్. ఓకే, నో ప్రాబ్లం. సో అందుకే నేను కూడా అంత ఫోర్స్ ఏం చేయలేదు. ఓకేనా. కానీ ఇప్పటి నుంచి మనం ఏంటంటే డే 5లో ఉన్నారు, మంచిది. ఇప్పటి నుంచి మనం ఏంటంటే కొంచెం సీరియస్గా ఉండాలి. ఎందుకు మన దగ్గర టైం అనేది కొంచెం కొంచెంగా అయిపోతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా 5 మంత్స్ ఉందిలే, ఇంకా 6 మంత్స్ ఉందిలే అని చెప్పేసి టైం అనేది వేస్ట్ చేసుకుంటూ వెళ్తారు. బట్ మనం అలా చేయకూడదు. సో ఒక డే 1 డే 5 డే 6 ఓకే, మంచిదే, ఫాలో అవుతున్నారు. కానీ నేను కూడా ఏంటంటే డే 25లో ఉన్నారా? చాలా ఫాస్ట్లో ఉన్నారు. ఓకే, డే 10. ఓకే. ఓకే అండి. ఓకే, చూసారు, ఫాలో అవుతున్నారు కూడా, మంచిదే. డిగ్రీలో స్ట్రాటజిక్ సబ్జెక్ట్స్ ఉంటే ఎంసీఏకి ఎలిజిబుల్. ఇంటర్మీడియట్లో ఐ గెస్ ఒకసారి నోటీస్ లాస్ట్ ఈ ఇయర్ అంటే 2024 నోటీస్ ఒకసారి చూడండి. నోటీస్ చూసి నాకు చెప్పండి. ఓకే. సో ఓకే, సో ఏదైనా డౌట్ ఉందా? ఇంకా ఏదైనా ఏదైతే నేను ఇంతవరకు చెప్పానో ఆ దాని ప్రకారంగా డౌట్ ఏదైనా ఉందా? సో నాకు తెలిసి లేదనుకుంటున్నాను. ఓకే, సో ఒకవేళ డౌట్ కనుక ఉంటే మీరు పోస్ట్ చేస్తుండే నేను చూస్తుంటాను. నెక్స్ట్, సో ఇక్కడ డైలీ ఎన్ని అవర్స్ చదవాలి అది కూడా చెప్పేశాను. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే మీ అకాడమిక్స్ సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాట్ బాక్స్లో మీ యొక్క సెమ్ నెంబర్ టైప్ చేయండి. మీరు ఏ సెమ్లో ఉన్నారు? సెమ్ 5 సెమ్ 6 లాస్ట్ సెమ్ 5 సెమ్ 6 సెమ్ 5 ఓటీ. ఓటీ అంటే ఏంటండి? సెమ్ 6 అందరు నాకు తెలిసి లాస్ట్ సెమ్లోనే ఉన్నారు. ఓకే. ఓకే, రైట్. సో మీరు ఓకే సప్లీనా. ఓకే. సెమ్ 5 కంప్లీటెడ్, సెమ్ 6 అబౌట్ టు స్టార్ట్, సెమ్ 5 కంప్లీటెడ్ సార్. ఓకే అండి. సో ఇప్పుడు మీరు డైలీ 1 అవర్ ఇవ్వగలరా లేదా అది చెప్పండి నాకు. డైలీ ఒక గంట, డైలీ మినిమం ఒక డైలీ మినిమం ఒక 1 అవర్ మీరు ఇవ్వగలరా లేదా? ఎస్, ఇవ్వగలరు. ఓకే. ఎస్, 2 అవర్స్ అయినా పర్లేదు. నేను మినిమం అడుగుతున్నాను. నేను ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ మినిమం అడుగుతున్నాను. సో డైలీ 1 అవర్ మాక్సిమం అందరూ ఇవ్వగలుగుతున్నారు. సో డైలీ 1 అవర్ అంతే, అంత పెద్ద విషయం ఏం కూడా కాదు. బట్ బట్ నా సజెషన్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా ఉంటే మీకు మంచిది. సో డైలీ 1 అవర్ అందరూ కూడా ఇవ్వగలరు, నో ప్రాబ్లం. ఇప్పుడు నాకేం చెప్తారంటే మన ఏదైతే షెడ్యూల్ అనేది ఉందో అది మనము ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, అందరూ కూడా ఫాలో అవ్వాలి. సార్ నేను ఫాలో కాలేదు, ఆ పర్టికులర్ పర్సన్ ఫాలో కాలేదు అని చెప్పేసి ఎవరు చెప్పకూడదు. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం? డిసెంబర్ 20 నుంచి స్టార్ట్ చేద్దామా? డిసెంబర్ 20 నుంచా, లేకపోతే జనవరి 1 నుంచా? అది చెప్పండి. డిసెంబర్ 20 లేకపోతే జనవరి 1? జనవరి 1 డిసెంబర్ 20 ఓకే. సో చాలా మంది డిసెంబర్ 20 అంటున్నారు. ఇంకా ఇంకొక ముందు డేట్ అంటే ఫర్దర్ డేట్ ఇచ్చినా కూడా స్టార్ట్ చేసే అది కూడా సెలెక్ట్ చేసే అవకాశం అవుతుంది. ఓకే, డిసెంబర్ 20 మన షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దాని ప్రకారంగా మనం ఏంటంటే డిసెంబర్ 20 నుంచి మన యొక్క షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డిసెంబర్ 20 నుంచి నేనేం చేస్తానంటే ఏదైతే మన షెడ్యూల్ ప్రకారంగా ఉందో వీ హ్యావ్ సెమ్ ఎగ్జామ్స్ ఉంటే నో ప్రాబ్లం అండి. బట్ మీరు ఏం చేస్తారంటే కొంచెం ఒక హాఫ్ 1 అవర్ 1 అవర్ అది మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. నో ఇష్యూస్ అందులో. ఓకేనా. సో ఒక సెకండ్.
ఇంకా ఎవరైనా జనవరి ఫస్ట్ వాళ్ళు ఉన్నారో చూద్దాం. జనవరి 1. సో మాక్సిమం అందరూ కూడా December 20 అంటున్నారు. సో December 20 నుంచే స్టార్ట్ చేద్దాం, ఓకే. సో షెడ్యూల్ అనేది మన యొక్క December 20 నుంచి స్టార్ట్ అవుతుంది. అకాడమిక్స్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత మీకు డౌట్స్ ఇంకా ఏమేమి ఉండొచ్చు అనేది చెప్పేసి నేను రాసుకొని వచ్చాను, ఓకేనా. సో మాక్ టెస్ట్ అనేవి ఎలాగా, ఏ మాక్ టెస్ట్ రాయాలి ఏంటి, సో ఆ టెన్షన్ కూడా మీకు అవసరం లేదు. నేనే మీకేంటంటే టాపిక్ వైజ్ టెస్ట్ కానివ్వండి, ఓకేనా. టాపిక్ వైజ్ అంటే డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లాగా, అండ్ అదే విధంగా గ్రాండ్ టెస్ట్ అన్నీ కూడా ఏంటంటే మీకు షెడ్యూల్ ప్రకారంగా అప్లోడ్ అనేది చేస్తుంటాను. సో మాక్ టెస్ట్ యొక్క టెన్షన్ అనేది మీరు ఎక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. సో మాక్ టెస్ట్ అనేది పూర్తిగా నేనే ఎటువంటి కాస్ట్ లేకుండా మీకు ఏంటంటే ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత దీని తర్వాత ఇప్పుడు చాలా చాలా పెద్ద డౌట్, చాలా చాలా పెద్ద డౌట్. సార్, మేము మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, మీలో ఎంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు అది చెప్పండి. ఒకవేళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాకపోతే నో అని చెప్పండి. సార్ నో, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, మేమేంటంటే పూర్తిగా సైన్స్ లేకపోతే ఆర్ట్స్ ఆ బ్యాక్గ్రౌండ్ సార్. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరిలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళే ఉన్నారు, ఓకే. అందరూ ఇంతవరకు ఎన్నైతే మెసేజెస్ వచ్చాయో అన్ని కూడా నాకేంటంటే నోనే వస్తున్నాయి, ఒక్కటి కూడా ఎస్ అనేది రావడం లేదు. ఒక్కటైనా ఎస్ వస్తుందా చూద్దాం. ఒక్కటైనా మ్యాథ్స్, ఒకటి రెండు, ఓకే. ఓకే, ఒకటి రెండు మూడు, 3 4 4 5, ఓకే. సో అప్రాక్సిమేట్లీ కొంచెం అటు ఇటు 70-30 రేషియో లేదా 60-40 రేషియోలో ఉన్నారు. సో 60-40లో అంటే 60% మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు, 40% మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. సో మీరు ఒకవేళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా, ఒకవేళ కాకపోయినా కూడా, ఇక్కడ మీకు ఏదైతే మ్యాథ్స్ అనేది వస్తుందో ఆ మ్యాథ్స్ అనేది మీరు ఇంతవరకు నేర్చుకున్నారు కదా, దానిపైన అంటే అది ఎక్కువ ఉండదు. అంటే ఇదంతా ప్యూర్గా ఏంటంటే లాజిక్ అన్నమాట. లాజికల్ అన్నమాట. ఏదైతే ఇక్కడ మనకి ఏంటంటే ఐసెట్ లో క్వశ్చన్స్ వస్తాయో, అంటే ఇక్కడ కొంతమంది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అవును అంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ అయి ఉండొచ్చు, లేదా డిగ్రీలో వాళ్ళకి ఏంటంటే స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్ అనేది రావచ్చు. కానీ కానీ మన ఏదైతే మ్యాథమెటికల్ ఎబిలిటీ అనేది ఉందో, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకు, ఓకేనా, అది వచ్చేసరికి మనకు 10th లెవెల్, ఓకేనా. మనకేంటంటే 10th లెవెల్ క్వశ్చన్స్ మనకేంటంటే రావడం అనేది జరుగుతుంది, ఓకే. క్లియర్. సో మ్యాథమెటికల్ ఎబిలిటీలో 10th లెవెల్ క్వశ్చన్సే వస్తాయి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ మీరేంటంటే మీకు చాలా, మీకేంటంటే చాలా ఇబ్బందిగా ఉంది, అసలు చేయలేకపోతున్నారు మ్యాథ్స్ అని చెప్పేసి ఎవరైనా అనుకుంటూ ఉంటే, అసలు ఆ మనకేంటంటే ఒక 50 క్వశ్చన్స్ లేదా 70 క్వశ్చన్స్లో మినిమం 10 క్వశ్చన్స్ కూడా చేయలేని వాళ్ళు ఎవరైనా గనక ఉంటే నాకు ముందే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి, ఓకే. నాకు ముందే ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. నేను ఏం చేస్తానంటే మీకు ఒక సపరేట్ సెషన్ అనేది తీసుకొని మీ యొక్క బేసిక్స్ అనేవి కొంచెం ఇదే అవి మీకు బేసిక్స్ అనేవి రాకపోయి ఉండొచ్చు, ఓకేనా, లేదా ఆ బేసిక్స్ అనేది మీరు మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళకి ఏంటంటే ఒక సెషన్ అనేది తీసుకొని అది నేను కండక్ట్ చేస్తాను బేసిక్స్. ఆ బేసిక్స్ అనేది క్లియర్ అయిపోతే మీరు మ్యాథ్స్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. సో మ్యాథ్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ డైలీ షెడ్యూల్ గురించి కూడా మనం ఆల్రెడీ మాట్లాడేస్తాం. నెక్స్ట్ ప్రాక్టీస్ పీరియడ్స్. సో ప్రాక్టీస్ పీడిఎఫ్స్ కూడా నేను ఏం చెప్పాను, షెడ్యూల్ పరంగా మీకు ఏంటంటే అవైలబుల్ అనేది వస్తాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ నాకు ఏం కావాలి, నాకేం కావాలంటే మీ నుంచి ఫుల్ సపోర్ట్ అనేది కావాలి. మీ నుంచి ఫుల్ సపోర్ట్ అనేది కావాలి. ఫుల్ సపోర్ట్ ఇన్ ద సెన్స్, ఫుల్ సపోర్ట్ అంటే ఏంటి, ఇక్కడ నేను ఏదైతే మీకు చెప్తున్నానో, ఏదైతే మీకు షెడ్యూల్ అనేది ఇస్తున్నానో ఆ షెడ్యూల్ అనేది మీరు ప్రాపర్గా ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి. నేనేంటంటే చెప్తున్నా కదా, ఫ్రాంక్గా చెప్తున్నా, నేను ఒక సార్గా కాదు, ఒక లెక్చరర్గా కాదు, నేను మీ ఒక పెద్ద అన్నయ్య లాగా, ఓకేనా. ఒక అన్నయ్య లాగా నన్ను ట్రీట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఓకేనా. సబ్జెక్ట్ పరంగా డౌట్స్ ఏదన్నా కూడా అడగండి, లేదా డెసిషన్స్ ఏదైనా ఉంటే అది అడగండి. నేనేంటంటే మిమ్మల్ని గైడ్ అనేది ఖచ్చితంగా చేస్తాను, ఓకేనా. కానీ మీరు ఏం చేయాలి, 100% నాతో
100% నాకేంటంటే సపోర్ట్ అనేది చేయాలి. అండ్ మీరు కూడా ఏంటంటే ఏదైతే నేను మీకు షెడ్యూల్ అనేది ఇస్తానో ఆ షెడ్యూల్ అనేది ప్రాపర్గా ఫాలో అవుతూ ఉండాలి. ఓకేనా? క్లియర్. వాట్సాప్ గ్రూప్లో మీరు అందరు కూడా ఉన్నారు. మీకేంటంటే ఏదైనా డౌట్ ఉన్నా అక్కడ అడగొచ్చు, నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఒక 5 మినిట్స్, ఒక అప్రాక్సిమేట్లీ ఒక 8 మినిట్స్ టైం అనేది మన దగ్గర ఉంది. మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉంటే తొందరగా అడగండి. మీ యొక్క డౌట్స్ ఏదైనా ఉంటే అది అడగండి. మనం ఈ సెషన్ అనేది ఎండ్ చేద్దాం. ఎక్కువ లెంత్ డిస్కషన్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మన డిసెంబర్, రైట్, ఈ సెషన్ యొక్క జిస్ట్ ఏంటి? డిసెంబర్ ట్వంటీ నుంచి డిసెంబర్ 20 నుంచి మీకు ఏంటంటే క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఈ క్లాసెస్ కాదు, మీకు ఏంటంటే షెడ్యూల్ అనేది స్టార్ట్ అవుతుంది. బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఏపీ. ఏపీలో బెస్ట్ యూనివర్సిటీ మీకు కావాలంటే మీరు ఏం చేస్తారు? గూగుల్ ఓపెన్ చేయండి, ఎంబీఏ బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఏపీ అని చెప్పేసి టైప్ చేయండి, మీకు అన్నీ వచ్చేస్తాయి. సో దాని ప్రకారం వెళ్ళండి. అంతే అన్న. ఈ టాపిక్స్కి ఎక్కువ, ఏ టాపిక్స్కి ఏ టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ ఉందో చెప్పండి. ఎస్, నేను చెప్తాను. ఏ పర్టికులర్ టాపిక్ అంటే ఏ సెక్షన్ వైజ్ ఏదైతే వెయిటేజెస్ ఉన్నాయో అది నేను ఒక వీడియో అనేది చేస్తాను. మీరు లైవ్ క్లాసెస్ డైలీ స్టార్ట్ చేస్తారు. 20 నుంచి లైవ్ క్లాసెస్ డైలీ కాదు. డైలీ లైవ్ క్లాసెస్ కాదు. లైవ్ క్లాసెస్ అనేది మనకు నేను మీకు చెప్తాను షెడ్యూల్లో ఉంటుంది. షెడ్యూల్లో లైవ్ క్లాస్ కూడా ఉంటుంది. బట్ మీరు ఏం చేయాలి? ఏదైతే నేను షెడ్యూల్ అనేది ఇస్తానో అందులో ఈ రోజు లెటర్ సపోజ్ ఈరోజు నేనేం చెప్పాను? ఈరోజు అనాలజీ అనేది మీరు నేర్చుకోవాలని చెప్పేసి షెడ్యూల్లో చెప్పాను. మీరేం చేయాలి? ఈరోజు అనాలజీ అనేది నేర్చుకోవాలి. అలాగా 20 నుంచి మీరేంటంటే డైలీ షెడ్యూల్ అనేది ఫాలో అవ్వాలి. సెషన్స్, లైవ్ సెషన్స్ అనేవి నేను ఎప్పుడు కండక్ట్ చేస్తాను అనేది నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే మనం లైవ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తే మీరే చూస్తున్నారు చాలా తక్కువ మంది ఏంటంటే ఇప్పుడు యాక్టివ్గా ఉంటారు. మీరు కూడా మీ మీ మీతో పాటు మీతో ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళనైనా అడగండి. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అసలు జాయిన్ గారు, ఎక్కడ కూడా జాయిన్ గారు. వాళ్ళు ఏంటంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏవైతే సెమ్ 6 అనేది ఉందో అది అప్రాక్సిమేట్లీ అయిపోవచ్చినప్పుడు ఐసెట్ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో మీరు అలా చేయలేదు, అది మంచి విషయమే. నెక్స్ట్, సార్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ బేసిక్ మ్యాథ్ కాన్సెప్ట్స్? చెప్తానండి. బేసిక్ మ్యాథ్ కాన్సెప్ట్స్ అనేవి కూడా నేను మీకు ఏంటంటే చెప్పాను కదా, మీకు అసలు అది అర్థం కావడం లేదు అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్ నేను ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను బట్ షెడ్యూల్ ఫాలో కాలేదు, ఇప్పటి నుంచి చేయొచ్చు. అలాగైనా చేయండి, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? అక్కడ షెడ్యూల్ అనేది నేను ఏదైతే షెడ్యూల్ అప్లోడ్ చేస్తున్నానో అది పర్టికులర్గా ఫిక్స్డ్ షెడ్యూల్ అని కాదు. అదేంటంటే కస్టమైజబుల్ షెడ్యూల్ అన్నమాట. ఒకవేళ మీరేంటంటే మీరు పర్టికులర్ సబ్జెక్ట్స్లో లేదా పర్టికులర్ కాన్సెప్ట్స్ అనేవి మీకు ఆల్రెడీ వస్తే దాన్ని స్కిప్ చేసి మీరు ఏం చేయొచ్చు? ప్రాక్టీస్ అనేది చేయవచ్చు. ఓకేనా? అది చేయొచ్చు. ఇంకా అండి, ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఏదైనా ఉంటే అడగండి, లేదా మైక్ అనేది ఆన్ చేసి కూడా నాతో మాట్లాడొచ్చు. సార్ గవర్నమెంట్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఆర్ ప్రైవేట్ కాలేజెస్లో, ఇక్కడ చూడండి. సో ఫ్రాంక్గా చెప్తున్నాను మీకు, ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎవరైతే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, సార్ ఏవైతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయో అందులో మనం చదివి బయటకు వచ్చినప్పుడు మనకి ఏంటంటే రికగ్నిషన్ అనేది ఉంటుంది. రికగ్నిషన్ అనేది ఉంటుంది. కానీ ఏవైతే కాలేజెస్ ఉంటాయో గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేవి లేదా ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయో అక్కడ ఏదైతే మనకు ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయో అవి చాలా తక్కువ లెవెల్లో వస్తున్నాయి సార్, అంటే చాలా తక్కువగా వస్తున్నాయి. బట్ మనం అక్కడి నుంచి బయటకు గనక వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఒక మంచి రికగ్నిషన్ అనేది ఉంటుంది. అంటే సో అండ్ సో యూనివర్సిటీ నుంచి లేదా సో అండ్ సో కాలేజ్ నుంచి ఈయన ఏంటంటే ఆయన యొక్క పీజీ అనేది చేయడం జరిగింది, ఎంబీఏ కానివ్వండి, ఎంసీఏ కానివ్వండి. సో అలా ఏంటంటే మనకి ఏంటంటే ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో అది కూడా నేను మీకు ఏంటంటే ఒక సెషన్ అనేది అరేంజ్ చేస్తాను. వాట్ అబౌట్ ఓయూ అండ్ జేఎన్టీయూ? ఓయూలో కూడా జేఎన్టీయూలో కూడా మీరే తెలుసుకోండి. మీరే తెలుసుకోండి ప్లేస్మెంట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది. ఉన్నాయి, ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ ఇక్కడ చూడండి, ప్లేస్మెంట్స్ అనేవి ఏంటంటే లాస్ట్ ఇయర్ బాగా ప్లేస్మెంట్స్ వచ్చాయి కదా, ఈ ఇయర్ కూడా అదే విధంగా ప్లేస్మెంట్స్ అనేవి వస్తాయని చెప్పేసి మనం చెప్పలేం కదా. ఏదైతే వాళ్ళు ప్లేస్మెంట్ డ్రైవ్ కండక్ట్ చేసే అఫీషియల్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఒక మంచి కంపెనీస్ని తీసుకొని రాకపోవచ్చు, లేదా కొన్నిసార్లు ఏంటంటే కంపెనీస్కి హైరింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉండకపోవచ్చు. చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. బట్ మనం ఏంటంటే మన స్కిల్స్ని డెవలప్ చేయడానికి చూసుకోవాలి, అంతే. అక్కడ మన మెయిన్ టార్గెట్ అనేది ఏంటంటే మన యొక్క ఏవైతే స్కిల్స్ అనేవి ఉన్నాయో అవి మనం డెవలప్ చేసుకోవాలి. ఈ సిబిఐటి గుడ్, సిబిఐటి అనేది మంచి కాలేజే అండి. టీఎస్లో సిబిఐటి అనేది మంచి కాలేజే. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇప్పుడు ఆ యూనివర్సిటీ బాగానా, ఓకేనా, ఆ యూనివర్సిటీ గుడ్డా లేకపోతే ఈ యూనివర్సిటీ గుడ్డా అనేది నన్ను అడగద్దు. ఏ యూనివర్సిటీ అనేది మంచిది, ఏ యూనివర్సిటీ అనేది మంచిది కాదు అని చెప్పేసి నన్ను అడగద్దు. నన్ను ఏం చేస్తారంటే క్వశ్చన్ పరంగా, అంటే క్వశ్చన్స్ ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో
ఎగ్జామినేషన్ పరంగా ఏవైనా డౌట్స్ అనేవి ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను చెప్తాను. బట్ ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీస్ ఏది మంచిది ఏది కాదు అని చెప్పేసి నేను ఒక యూనివర్సిటీ అనేది మంచిది అని చెప్పేసి మీకు చెప్తాను. బట్ అదేంటంటే మీకు నచ్చకపోవచ్చు. అదేంటంటే ఇక్కడ ఇది ఒక సబ్జెక్టివ్ మ్యాటర్ అన్నమాట. అది మనం తర్వాత చూద్దాం, ఓకేనా? సో అంతేనా? ఇంకా ఏం డౌట్స్ లేవా? ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మైక్ అనేది ఆన్ చేసి కూడా మాట్లాడొచ్చు. డేటా సఫిషియన్సీ టాపిక్ చెప్దామండి. డేటా సఫిషియన్సీ టాపిక్ అనేది ఓన్లీ ఒక టాపిక్ కాదు. ఇందులో అనలిటికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ వస్తాయి, మ్యాథమెటికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ వస్తాయి, కొన్నిసార్లు లాంగ్వేజ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? యా, అంతేనా? ఇంకేం డౌట్స్ లేవా? ఏదైనా డౌట్ కనుక ఉంటే అడగచ్చు, ఏం ప్రాబ్లం అనేది లేదు. బెస్ట్ బుక్ చెప్పండి. చెప్పాను కదా, నాకు మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై చేస్తాను. ఆల్రెడీ నాకు తెలిసి ఒక 2 వీడియోస్ అనేది చేస్తున్నాను నేను. విజేత కాంపిటీషన్ బుక్, ఆ బుక్ కంపేర్ చేస్తూ. బట్ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడే బుక్స్కి వెళ్ళొద్దు. ఇప్పుడే ఏ బుక్ తీసుకోవాలి అది ఇది అని చెప్పేసి సర్చ్ చేయాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. నేనేం చేస్తున్నా అంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, చూడండి, ఓపెన్గా చెప్తున్నాను. ఏవైతే బుక్స్ అనేవి ఉన్నాయో, ఓకేనా, ఏవైతే బుక్స్ అనేవి ఉన్నాయో ఆ బుక్స్ వచ్చేసరికి వాటి యొక్క ఏదైతే స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో ఆ స్టాండర్డ్ బుక్స్ యొక్క పీడిఎఫ్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? చాప్టర్ వైజ్గా, సెక్షన్ వైజ్గా ప్రొవైడ్ చేస్తాను. సో అది మీరు ఫాలో అయినా మంచిదే. సార్ ఫస్ట్ ర్యాంక్ కొట్టగలమా? ఎస్, కొట్టొచ్చు, అందులో ఏముంది. బట్ బట్ నేను ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంకే తెచ్చుకోవాలి అని చెప్పేసి ఎగ్జామినేషన్ కనుక వెళ్ళి అటెంప్ట్ చేస్తే మీకు రాదు. నేను ఖచ్చితంగా ర్యాంక్ 1 తెచ్చుకోవాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళారనుకోండి, మీకు ర్యాంక్ 1 రాదు. ఎందుకంటే అది ఒక మెంటల్ ప్రెషర్ అనేది మీ మైండ్లో ఉంటుంది. ఆ మెంటల్ ప్రెషర్ అనేది మైండ్లో ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎగ్జామినేషన్లో పర్ఫామ్ చేయకపోవచ్చు, ఓకేనా? సో బట్ మనం ఏంటంటే మన ప్రిపరేషన్ అనేది బాగా చేసుకుంటే ఫస్ట్ ర్యాంక్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది, ఓకేనా? ఫస్ట్ ర్యాంక్ అనేది ఆటోమేటిక్గా అన్న 100 బిలో ర్యాంక్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ స్కోర్ చేయాలి? అప్రాక్సిమేట్లీ ఒక 140 అండి. 140 ప్లస్ కనుక మీరు స్కోర్ చేయగలిగితే మీకేంటంటే మంచి ర్యాంక్ అనేది వస్తుంది. అండ్ ఈ 140 స్కోర్ అనేది మీకు చూడడానికి ఎగ్జాజరేటెడ్గా కనిపించవచ్చు. బట్ ఇక్కడ ఈ మన ఎగ్జామినేషన్లో నెగటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి 140 తెచ్చుకోవడం ఈజీనే. సార్ అనలిటికల్ ఎబిలిటీ ప్రాక్టీస్ క్వశ్చన్ బుక్లెట్ ఉందా సార్? ఎస్, నేను ప్రొవైడ్ చేశాను. నేను చెప్పాను కదా మీకు డైలీ షెడ్యూల్లో ప్రాక్టీస్ బుక్లెట్స్ అనేవి నేను ఇస్తూ ఉంటాను. అది ప్రాక్టీస్ సార్. ఇన్ కమ్యూనికేషన్ ఎబిలిటీ వీ హ్యావ్ బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ ఎంసీఏ. సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ ఏదైతే ఉందో దానికి కంప్యూటర్ ఒక బుక్ వస్తుంది అరిహంత్, అది కావాలంటే ఇస్తాను. సో అది కొంచెం హెవీ అయిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క కంపైలేషన్ ఉంది, అది కూడా ఇస్తాను. సో నాకు తెలిసి సెషన్ అనేది అయిపో వస్తుంది.